సో మీ యొక్క వివాహపు జీవితాన్ని బట్టి మీ లోకంలోకి రావడం జరిగింది. సరే, కొన్ని ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పుకుందాము. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్ వాట్ ఎవర్ వి డూ విత్ అ పర్పస్? మన లైఫ్ కంటే ఒక పర్పస్ ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్ వీ హ్యావ్ ద పర్పస్ ఫర్ ద లైఫ్? సరే, లాస్ట్ డీల్ చేద్దాము మన జీవితానికి ఉన్న పర్పస్ ఏంటో. నా కమింగ్ టు ద పాయింట్, మ్యారేజ్ సెలబ్రేషన్స్ కాబట్టి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్? హలో, ఇప్పుడు ఈ యొక్క వివాహపు జీవితానికి దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటి? మనుషులు కలిగిన ఉద్దేశాలు ఉన్నాయి, లోకం కలిగిన ఉద్దేశం ఉన్నది. కానీ మనుషులు పక్కన పెట్టేద్దాం, ఈ లోకం యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేద్దాం బికాస్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు ఒక వివాహపు జీవితానికి ఆయన వెనకాలని ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఓకే, సో వి స్టార్ట్ హియరింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో వి స్టార్ట్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ దెమ్. సో డాడీ చెప్పండి, డాడీ మమ్మీ అడుగుతున్నాను. సో అసలు వివాహపు జీవితం వెనకాల దేవుడు ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? చెప్పగలుగుతారా? సరే, ఐ విల్ హియర్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఓకే, చెప్పండి. ఓకే, సో నరుడు ఒంటరిగా ఉండడం దేవుడు ఏం చేశాడు? జతపరి చేశాడు. ఓకే, ప్లీజ్ క్లాప్ ఫర్ మామ్. ఓకే, సో డాడీ మీరు చెప్పండి. ఓకే, నేను చెప్తున్నాను, మాట వింటున్నారా మీరు? అర్థమవుతుందా? దీని తర్వాత క్విజ్ ఉంటుంది, ఎవరైతే చెప్తారో వాళ్ళకి భోజనాలు. ఓకే, సో గెట్ రెడీ. సో డాడీ మీరు చెప్పండి, మీ యొక్క వివాహపు జీవితం వెనకాల దేవుడు ఏ ఉద్దేశం కలిగాడు? మీ వివాహమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివాహం జీవితం వెనకాల. ఓకే, అంటే మీ వివాహపు జీవితం ద్వారా ప్రజలు. ఓకే, సో మీరు రెండు చెప్పారు, మీ వివాహపు జీవితాన్ని బట్టి ప్రజలు రక్షణ రావాలా, రెండవది పిల్లలు కనాలి. ఓకే, దట్స్ గుడ్. ప్లీజ్ క్లాప్ ఫర్ డాడ్ అండి. ఎస్, ఇంకా చెప్పట్లో మనం కొట్టగలుగుతాం మనం. ఒక సీక్రెట్ చెప్పనా, మనం ఎప్పుడైతే ఇతరులను అభినందిస్తామో వారి జీవితంలో ఏ కృప పనిచేస్తుందో ఆ కృప మన జీవితంలో పనిచేస్తున్నాను. విన్నారా? అండ్ 35 years కూడా మీ మ్యారేజ్ ముందుకు సాగాలంటే ఎవరైతే 35 yearsగా మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు బ్లెస్ చేయండి. అర్థమవుతుంది కదా? ఓకే, దట్స్ గుడ్. సో ఇప్పుడు సిస్టర్ మెర్సీని ఇంకా బాగా కూడా అడుగుతాను. సో సిస్టర్ మెర్సీ, ఓవర్ టు యూ. సో వాట్ యూ థింక్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్? ఏమండి? ఓకే, వివాహపు జీవితం వెనకాల ఉద్దేశం అంటే దేవుడిని గణపరచాలనేసి. ఓకే, ఎస్, క్లాప్ సిస్టర్ మెర్సీ. Yes, Inga. Yes. Now we have to do some exercise to please. Okay, so Joseph Babu garu. మొదటి సంతానం దేవుడికి కూడా. Okay, hallelujah. సో ఏంటి కూడా రాసుకోండి. ఇప్పుడు ఎవరైతే రాబోతున్నారో వారి ద్వారా వారి ఇంకా దేవునికి అర్పితం. Praise God. Yes, thank you so much, Baba. Next, I would like to ask Brother Johnson, what do you think the purpose of the marriage? అంటే మీకు తెలియాలి కదా, అప్పుడే మీరు వీళ్ళకి రావడం చేస్తారు కదా. ఓకే, దేవుడి గాస్పెల్ అంటే దేవుడి రాజ్యాన్ని విస్తరింపజేయాలి. ఓకే, ఫలించి అభివృద్ధి చెందే విధంగా. ఓకే, దట్స్ గుడ్. సో జాన్సన్ ఏమంటారంటే దేవుడి యొక్క రాజ్యము ఎక్స్పాండ్ అయ్యే విధం కోసం దేవుడి యొక్క మ్యారేజ్ లైఫ్ని పెట్టాను అనుకుందాం. ఓకే, నా బ్రదర్ లైవ్ అయ్యి. Yes, that's good. అంటే దేవునికి ఉద్దేశం చేయడానికి. ఓకే, దట్స్ గుడ్. ఓకే, బ్రదర్ శాండీ, వాట్ డు యు థింక్? డు యు థింక్ డస్ గాడ్ హ్యాస్ ఎనీ పర్పస్ ఫర్ ద మ్యారేజ్? ఓకే, క్రీస్తులో సంపూర్ణంగా అవ్వడానికి ఒక వివాహం జీవితం. సో ఓకే, క్లాప్ ఫర్ బ్రదర్ శాండీ ఆల్సో. yes, hallelujah. So if you want to be completed you have to get married, right? Okay, Sister Deborah, so we'll listen carefully from a beautiful wife because whenever she speaks the Lord speaks to us. Okay, Deborah, over to you. Okay, thank you so much, Pastor, for the opportunity. Thank you so much, Pastor, for the opportunity. And children like complete your fulfill cheyali. When both of iddaru kalchinappudu they do it more accurately. Okay, please clap for Sister Deborah. What a wonderful answer. Yes, రాయబడిన చెప్పారు. సో వెనకాల మన డేవిడ్ ఇంకా యాన్ సపోర్ట్ కూడా అభినందిస్తున్నారు కనుక వాళ్ళు ఇప్పుడు ఏమీ అడగదలుచుకోలేదు. ఎస్, హల్లెలూయా.
ఓకే, నవ్ లిసన్ కేర్ఫుల్. ఆది కాండంలో మనం చూసినప్పుడు విల్ కమ్ టు దెమ్, డోంట్ వరీ, దే ఆర్ స్పెషల్ ఫర్ us. సో దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత అనండి అనండి తానండి తా. ఇప్పుడు మీ దగ్గరికి వెళ్దాం. సో వినియోదిన అండ్ పృథ్వీ అన్న, సో మీ ఇద్దరు నేను అడుగుతున్న సేమ్ ప్రశ్న. వివాహపు జీవితం వెనకాల దేవుడు కలిగిన ఉద్దేశం ఇది. ఇప్పుడు మీకు ఉద్దేశం ఉంటుంది, ఏమని ఉంటుంది? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, పిల్లలు అటు పంపించి ఇటు పంపించాలి, మీ ఉద్దేశం అడగట్లేదు. దేవునికి ఉద్దేశం ఏంటి? సో వినియోదిన, ఈ యొక్క వివాహం దేనికోసం అంట? పరిచయాల కొరకు. అవసరం మాకు సిస్టర్ ఎలా వదినమ్మా అవసరం. నౌ వీ హ్యావ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ట్రెండింగ్ bridegroom. Okay, so Ane, what do you think the purpose the Lord has for the marriage? Tava cheptara. Okay, so before the food, right? Okay, that is the intelligent way. Say that is the intelligent way. Hallelujah. Okay, so దేవుడు ఆదామును అవ్వను సృష్టించక మునుపు ఆయన ఏం చేశాడంటే ఏదైనా వనమును ఆయన క్రియేట్ చేశాడు. సే గార్డెన్. అంటే ఆదాము అవ్వ ఈ లోకంలోకి రాక మునిపే ప్రభువు ఏం చేశారు? ఏదైనా వనమును సెట్ చేశాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు కూడా ఈ లోకంలో రాక మునిపే ప్రభువు వారు యొక్క పర్పస్ అని సెట్ చేసి ఉంటాడా? సో బిఫోర్ యువర్ బర్త్ గాడ్ హ్యాస్ బర్త్ యువర్ పర్పస్. వింటున్నారన్నమాట. సో ఈ లోకంలోకి రాకమునిపే అసలు మీరు వచ్చి ఏం చేయాలని ప్రభువు సృష్టిస్తారు. సరే, ఏదైనా వనము ప్రభువు సృష్టించారు. గార్డెన్. సే గార్డెన్, నాట్ ద ఫారెస్ట్. గార్డెన్ కి ఫారెస్ట్ కి వేరియేషన్ ఏంటండి? గార్డెన్ లో అలా స్లిమ్ ఇలా కట్ చేసి ఉంటుంది. ఫారెస్ట్ అనుకోండి, శాండీ హెయిర్స్ ఎలా ఉందో చిక్కిలిగా. అంటే ఫారెస్ట్ కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిస్టమేటిక్ గా ఉండదు. ఎందుకు ప్రాపర్ గా దాన్ని మోల్డ్ చేసే ఎవరు లేరు. కానీ మన గార్డెన్ దేని అంటామంటే, ఒక ఫార్మర్ ఉండి ఏం చేస్తాడు? ఆ గార్డెన్ ని నీట్ గా పెడతాడు అనమాట. నా హెయిర్ స్టైల్ లాగా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో గార్డెన్ ని ప్రభువు క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఎవరిని సృష్టించారు? మొదటిగా ఆదాం సృష్టించారు కదా. సరే, ఆదాం ఏ విధంగా సృష్టించాడండి? నేల మట్టితో సృష్టించాడా? అందుకే మనుషులు మట్టికి పోతున్నారా? హలో, లిసన్ కేర్ఫుల్లీ. ప్రభువు ఆదాంను సృష్టించినప్పుడు తన మాటను సృష్టించాడు. ఓకే, మీరు అనొచ్చు మరి మట్టితో చేశారు. మట్టితో చేసిన ఆదాములు కాదండి. ఓకేనా? ప్రభు వారు తన మాట విడుదల చేసినప్పుడు ఆదాము తన ఆత్మకు సృష్టింపబడ్డాడు. ఈ యొక్క శరీరమును ప్రభు వారు దేనితో చేశాడంటే మట్టితో చేశాడు. ఓకేనా? సరే, ఏ విధంగా చేశాడు? ఆ యొక్క మట్టిని ఎవరి పోలికలో చేశాడు? ఆదాముని. అంటే ఆదామును ప్రభు ఎలా చేశారంటే ఆయన ఎలా ఉన్నాడో అలా చేశాడు. ఓకేనా? పక్కన తెలియనండి, ప్రభువారు నిన్ను అని ఉదయం చూసి మాట్లాడండి, కళ్ళలో కలిపెట్టి చూడండి, ఇలా చెప్పండి. ఆదాము నిన్ను, దేవుడు నిన్ను ఆయన రూపంలో ఆయన పోలికలో చేసి ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ప్రవర్తన దేవుడి పోలి ఉండును గాక. నెక్స్ట్, ఇలా మళ్ళీ వాళ్ళు తట్టండి, నన్ను చూడని చెప్పండి. నేను కూడా దేవుని రూపంలో ఉన్నాను, దేవుని పోలికలో ఉన్నాను. నాతో బిజినెస్ కూడా జాగ్రత్త నువ్వు చేయాలి. నాతో మాటలు కూడా నువ్వు జాగ్రత్త మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఎవరి రూపంలో ఉన్నాం తెలుసా? ఆయన రూపంలో ఉన్నాం. ఓకేనా? ఇంకో పాయింట్ చెప్తాను. మరి ఆయన ఎవరి రూపంలో ఉన్నాడు? మన రూపంలో ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రభువు నేను చూసినప్పుడు, నిన్ను చూడగానే నేను చూసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అవుతారు సార్? అర్థంలో చూసుకునేలా ఫీల్ అవుతారు. విన్నారు ఎవరికైనా అర్థమవుతున్నాయా? మీరు అర్థం చేసినప్పుడు ఏం చేస్తారు? సెట్ చేసుకుంటూ ఉంటారా? ప్రభువుని సెట్ చేసుకుంటూ నిర్ణయం చేస్తూ ఉంటారు ఆయన. హల్లెలూయా, దట్స్ గుడ్. సో ఆదామును అవ్వను ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు. దాని తర్వాత ఆదాము పని చెప్తాడు. ఏ పని చెప్తాడే? ఏదైతే గార్డెన్ నేను క్రియేట్ చేశానో దాన్ని బాగా చూసుకో అంటాడు. దేన్ని బాగా చూసుకో అన్నాడు? గార్డెన్ ని బాగా చూసుకో అన్నాడు. ఓకేనా? సో ఆల్రెడీ ఈ ఆదాంకి మ్యారేజ్ అవ్వక మునిపే తను ఎక్కడ ఉన్నాడంటే దేవుడికి ఉద్దేశంలో ఉన్నాడు. సో you don't go to find your wife in the purpose of God. Before the purpose of God, you need to find your wife to fulfill the purpose of God. వింటున్నా నా మాట? ఎవరైనా అర్థమవుతాయా? ఓకే, వినండి. ఆదాంకి దేవుడు ఆల్రెడీ పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ని
ఫుల్ఫిల్ చేయడానికి అవ్వలకు హెల్పర్గా పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్బాయిలో చెప్పండి, దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశమును నువ్వు నెరవేర్చడానికి నేను సహాయంగా ఉన్నాను. సరే, ఇప్పుడు జనరేషన్ అంటే ఎలా ఉన్నాడు? ప్రభువారి ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా మనకు వివాహపు జీవితం ముందుకు వెళ్తుందా, లేకపోతే మనకు ఉద్దేశమును మనం నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్తున్నాము? థింక్ అబౌట్ దిస్. ఒకసారి ఆలోచిద్దాం. వి డోంట్ రష్. నేను 2 minutes ప్లీజ్ చేస్తాను. మనము మన యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి ఈ వివాహపు జీవితంలో మనం ఉన్నామా, లేకపోతే దేవునికి ఉద్దేశమును ఫుల్ఫిల్ చేయడానికి ఒక వివాహపు జీవితంలో ఉన్నామా? డోంట్ ఆన్సర్. థింక్. మనకు మాటలు ఏ విధంగా ఉంటున్నాయి మీ యొక్క వివాహపు జీవితంలో, మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మనకు ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? సో ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే, God has designed this marriage to accomplish His will, not our will. అర్థమవుతుందండి? అంటే మీ యొక్క వివాహపు జీవితం వెనకాల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. సే ఆమేన్. ఆ ఉద్దేశం నువ్వు తను ఇద్దరు కలిపి ఆ ఉద్దేశము నెరవేర్చాలి. ఇదేంటిది? ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. సరే, ఆఖరిగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్? మన జీవితానికి దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటిది? ఉద్దేశం ఏంటి తెలుసా? టు బి లైక్ హిమ్, టు యాక్ట్ లైక్ హిమ్, టు స్పీక్ లైక్ హిమ్, టు డూ ద థింగ్స్ లైక్ హిమ్. మనము ఎవరి రూపంలో ఉన్నాము? ఆయన రూపంలో. ఎందుకు? ఆయనలో బ్రతకడానికి. అంటే మన యొక్క ప్రేమ మూర్ఖుల మీద, నీతిమంతుల మీద ఒకటే రీతిగా ఉండాలండి. ఎస్టే వాస్ టాకింగ్ టు బాబీ అన్న. ఐ వాస్ సేయింగ్ దిస్ ఎగ్జాంపుల్. వర్షం చూస్తున్నప్పుడు ఆ వర్షం నీతిమంతుల మీద పడుతుందా, పాపుల మీద పడుతుందా? నీతిమంతులు అంటే క్రిస్టియన్స్ మీద కూడా పడుతుంది, పాపులకు అన్యుల మీద కూడా వర్షం పడుతుంది. ఎవరు కురిపిస్తున్నారు? ప్రభువు కురిపిస్తున్నారు. ఎవరు కురిపిస్తున్నారు? ఇప్పుడు నేను అంటాను, ప్రభువు ప్రేమ నీతిమంతుల మీద, అవినీతుల మంతుల మీద కూడా ఒకటే రీతి ఉన్నప్పుడు నీ ప్రేమ కూడా నీతిమంతుల మీదను అవినీతుల మీద కూడా ఒకటే రీతి ఉంటుంది కాక. సరే, ఆఖరిగా ఇస్ ద గాడ్స్ లవ్ ఇస్ కండిషనల్ అండ్ కండిషనల్. దేవుని యొక్క ప్రేమకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ లేవా? ఇప్పుడు నేను అంటాను, యజమానుడుగా మీరు ఏ విధంగా మీకు భార్యను హత్తుకోవాలంటే, యేసు వారు సంఘమును ప్రేమించిన విధంగా మీకు ప్రేమ తన మీద ఉండాలి. అంటే మీ భార్య బాగుందా అని నేను ప్రేమించడం కాదు, నీలో ఉన్న ప్రేమ ఉన్నది ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మనం చూసుకుని వివాహం చేస్తున్న వారు కొద్ది రోజుల తర్వాత వారు అలా ఉండరండి. ద షేప్ గెట్ ఓకే అని నువ్వు ఏదైతే చూసి పెళ్లి చేసుకున్నావో అది ఉండదండి. మరి ఏం చేద్దాం? లేదని మానేస్తావా? నో. సే నో. యేసు ప్రభు వారు ఎలా అయితే కండిషన్ లేకుండా నన్ను ప్రేమించాడు, అదే విధంగా నువ్వు షేప్లో ఉన్నా, హలో, డోంట్ యాక్ట్ టూ స్మార్ట్, వి డోంట్ నో వాట్ వి ఆర్ స్పీకింగ్, ఇట్ ఈస్ వాట్ వి గో. నేనేమంటానంటే మనకు ప్రేమ ఇతరుల మీద ఏ కండిషన్ లేకుండా ఉండాలని. ప్లీజ్. రెండోదిగా ఇప్పుడు భార్య ఏం చేయాలని వాక్యం చెప్తుంది? విధేయత చూపించాలి. సో భార్య సజెషన్, ఆర్ యు ఒబీడియంట్ టు హస్బెండ్స్? ఏ విధంగా ఒబీడియంట్ చూపించాలంటే, సంఘము క్రీస్తుకు విధేయతగా ఉన్నట్టుగా భార్యలు ఉన్న మీరు మీకు యజమానుడికి విధేయతగా ఉండాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక జనరలైజ్ క్వశ్చన్, మీరు సంఘముకి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యజమానుడిని పెత్తనం చేస్తానని అనకూడదు. మీరు గృహంలో మీరు ఉన్నప్పుడు మీ గృహానికి యజమానుడు మీ యొక్క భర్త. సంఘంకి వచ్చినప్పుడు ఇక్కడ స్త్రీ పురుషుడు ఉండదండి, ఇక్కడ ఆఫీస్ గురించి ఉంటుంది. ఎవరికి అర్థమవుతుందా? ఓకే. సరే, ఇంకా మోర్ డీటెయిల్ కావాలంటే నా ప్రణీత్ జోసెఫ్ యూట్యూబ్ పేజ్ ఉందండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, మీరు వాచ్ చేయండి. ఇంకా దేవుడు మీతో బలంగా మాట్లాడడం కాక. సరే, నేను ఇందాక చెప్పాను కదా, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మన యేసు ప్రభుని పోలి నడుచుకోవడమే. అపోస్తుల కార్యం, ఒక్క వాక్యం చూద్దామని. సో అపోస్తుల కార్యములు, జోసెఫ్ గారు గోయింగ్ టు కేక్ 10వ అధ్యాయము 38వ వచనం. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్. మన మధ్యలో గ్రేస్ వింధ్యా గారు ఉన్నారండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనం. మీ ఫోన్లో బైబిల్ లేకపోతే మీ ఫోన్ బయటకి ఇచ్చేసేయండి. ఎవరైనా సరే ఫోన్లో పడ చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38. చదువు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ.
అదేదనగా దేవుడు నజరేతు వాడైన యేసును పరిశుద్ధాత్మతోను ఏంటో తిన్నా శక్తితోను అభిషేకించినదే. కంటిన్యూ. దేవుడు తనకి తోడై ఉండేది కనుక ఆయన ఏం చేయొచ్చు అంట? మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఓకే, నా వైపు చూడండి అందరూ. ఈ స్క్రిప్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫినిష్ చేసేస్తాను. దేవుడు యేసుప్రభుని అభిషేకించాడు. ఎవరితో? దేవుని ఆత్మతో. సో అభిషేకింపబడిన యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మనుషులకు మేలు చేస్తూ దెయ్యముల చేత పీడింపబడిన స్వస్థపరుస్తున్నాడు కదా. అదే ఉద్దేశం మనకు ఉద్దేశమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనకు తెలిసిన వారికి అందరికీ యేసుప్రభు గురించి చెప్పి వారి రక్షణ మార్గంలో తీసుకురావాలి. హల్లెలూయా. సరే, దట్స్ గుడ్. ఇప్పుడు పరిచర్య అనండి. మరి పరిచర్య అందరూ చేయాలా, కొంతమంది చేయాలా? వాట్ ఇస్ ద ప్రూఫ్? మత్తయి 7:19 కాబట్టి మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఓకే, సరే పరిచర్య అండి. 2 కొరింథీయులు 5:17-18 చదువుదాం ఆఖరిగా పిల్లలకి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. చూడండి, అందులో స్క్రిప్చర్ చూద్దాం. కాగా ఎవరైనను చెప్పండి, ఎవరైనను ఓకే, ఎవరైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ఓకే, సో నా క్వశ్చన్, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరండి? క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరండి? ఎవరు నూతన సృష్టి? ఎవరిలో అయితే దేవుని జీవము స్వభావం ఉంటుందో వారు నూతన సృష్టి. నెక్స్ట్ కంటిన్యూ. పాతవని గతించిపోయాయి, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని చూడండి, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. నేను పరిచర్య నుంచి మాట్లాడుతున్నాను. సమాధానపరచు పరిచర్య ప్రభువు మన అందరికి ఇచ్చాడండి. ప్రొఫెషనల్ గా మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మన పర్పస్ ఏంటంటే సమాధానపరచు పరిచర్య. గొడవపట్టే పరిచర్య కాదు, సమాధానపరచు పరిచర్య. సమాధానపరచు పరిచర్య ఏంటిది? సువార్త ప్రకటించడము, సువార్తగా బ్రతకడం. హల్లెలూయా. సో దేవుడి యొక్క మాటలు మీ యొక్క వినికిడిలో అవి దీవించబడును గాక, నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్ ఆన్ అవర్ ఫీట్. ఓకే, సో టేబుల్ మీద ఏమైనా రాగలుగుతుందా? yes sir. ఓకే, సో కెన్ సమ్వన్ హెల్ప్ యు ఆన్ డేవిడ్? काटता वक्त रिकॉर्ड करो और उठाते वक्त निकालो. Yes. ऐसा नहीं छोड़. Okay, that's good. So we पूरा have record करना है. 2 beautiful cakes. Okay. और फायदा How क्या? many chocolate is 2? Brazil cake. मैं देखता हूँ. Okay. So मेरी विधान नहीं से देखो. Fine कटल दान दिया. Okay, that's good. Okay, so Sister Mercy, what kind of song you want to sing? Happy Hallelujah. ఏ పాట పాడమంటారు? ఓకే, we sing that old song, right? Let's go. మేము పాట పాడుతూ ఉంటాం. మీరు కేక్ కట్ చేయండి. కృతజ్ఞతలు చెల్లించి యేసయ్యకు సంతోషంతో పాడెదము. కృతజ్ఞతలు చెల్లించి యేసయ్యకు సంతోషంతో పాడెదము. శక్తిమంతుడు మంచి దేవుడు చాలినవాడు, మాటలో సత్యవంతుడు. శక్తిమంతుడు మంచి దేవుడు చాలినవాడు, మాటలో సత్యవంతుడు. Praise the Lord. Yes. Okay, thank you so much. మేము కేక్ తర్వాత తినిపిస్తాము. So thank you so much. You guys can move forward.
మధ్యలో బ్రదర్ పృథ్వీ అండ్ సిస్టర్ విందోదన్ గారు ఉన్నారండి. సో వారిని కూడా మనం ఇన్వైట్ చేయండి. యాజ్ దే కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వి గోనా సెలబ్రేట్ ద గాడ్స్ టుగెదర్నెస్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. yes ఒక నిమిషం అమ్మా. let's continue song. కృతజ్ఞతలు చెల్లించి యేసయ్యకు సంతోషంతో పాడెదము. కృతజ్ఞతలు చెల్లించి యేసయ్యకు సంతోషంతో పాడెదము. శక్తిమంతుడు మంచి దేవుడు చాలినవాడు మాటల్లో సత్యవంతుడు. yes praise the lord. ఆఖరికి మనం ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత కేక్ తినిపించాలి అనుకునేవారు కేక్ తినిపించుకోండి. సో వీల్ అంటిల్ దెన్ వి గో అండ్ గెట్ ద సప్పర్ రెడీ. మనకు ప్రస్తుతం వచ్చేది ఆకాశం వైపు ఎత్తుదామండి. ఈ రోజు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న డాడీ నిమిత్తము, మమ్మీ నిమిత్తము, అదే విధంగా ఇక్కడ నూతనంగా జతపరచబడిన బ్రదర్ పృథ్వీ నిమిత్తం, సిస్టర్ వింధ్య ఉదయ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాము. లెట్స్ గో అండ్ ప్రే ఇన్ ద హోలీ గోస్ట్. రాబా షేఖేలే బోసి బాబా ఓ రాదా రాబా హషిబా రాదా బాందిరి రాదా బాంది. థాంక్యూ ఫాదర్ లార్డ్. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, అయినా నీ యొక్క బాధ్యతలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధాత్మ యొక్క పరిచయం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా యొక్క వివాహపు జీవితమైనా మా యొక్క జీవితంలో ఒక ధన్యతగానైనా మా యొక్క మేలు కొడుకునైనా నువ్వు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సమయమైనా మేము డాడీ నిమిత్తం, మమ్మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. నీ యొక్క కృప, నీ యొక్క సమాధానం వారికి జీవితంలో అది మల్టిప్లై చేయబడును గాక. వీరి యొక్క వివాహపు జీవితం బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చారు గాక. రక్షణలోకి వచ్చిన వారు కట్టబడుతురు గాక. కట్టబడిన వారు మీ యొక్క నామాన్ని ముందుకు వెళ్తారు గాక తండ్రి. అదే విధంగా బ్రదర్ పృథ్వీ నిమిత్తం, సిస్టర్ వింధ్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. వీరి యొక్క వివాహపు జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆటంకము ప్రభువైన యేసుక్రీస్తు నామమున తొలగిపోను గాక. ఈ యొక్క రెండు కుటుంబంలోనైనా నీ యొక్క సమాధానం పరిపాలన చేయను గాక. ప్రభు అత్త మామ అనే యొక్క ఫీలింగ్ కాకుండా డాడీ మమ్మీ యొక్క ఫీలింగ్ తో మీరు అందరూ ముందుకు వెళ్తారు గాక. వీరి యొక్క వివాహపు జీవితాన్ని బట్టి అనేక మంది రక్షణలోకి వచ్చారు గాక. రక్షణలోకి వచ్చిన వారు కట్టబడరు గాక. కట్టబడిన వారి యొక్క నామను ముందుకు వెళ్తారు గాక. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభువులు మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేర ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? సో మా యొక్క పరిచర్యలో మాకు నేర్పించింది వాక్యానుసారంగా ఏంటంటే, మనం ఎప్పుడైనా ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేటప్పుడు కేవలం మన యొక్క మాటలతోనే కాకుండా మన క్రియలతో మన ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తామండి. ప్రైజ్ ది లార్డ్. సో మీకు అర్థం కావడం వాట్ వి ఆర్ డూయింగ్ అంటే, వి ఆర్ హానరింగ్ ద లార్డ్ విత్ అవర్ సబ్స్టాన్స్. అంటే మనకు ధనము, మనకున్నవన్నీ కూడా ప్రభువుకి ఇచ్చి మనము గణపరుస్తాం. సో ఈ యొక్క సందర్భమున లెట్స్ గో అండ్ టేక్ ద ఆఫరింగ్స్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్స్ ఓవర్ హియర్. సో ఒకవేళ మీరు లిక్విడ్ ఆఫరింగ్ తెచ్చుకోకపోతే, యు నో మై ఫోన్ పే నంబర్ అండ్ గూగుల్ పే నంబర్, యు కెన్ గివ్ ఆఫరింగ్ టు ద లార్డ్. సో వేసుకుని దేవుని సేవకులుగా, దేవుని